శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. ఎవర్రా మదవతి? ఆంజనేయ దండకం చదువుతూ చెరువులో చేస్తోంది స్నానం. వడ్డీల లింగరాజు గారి ఏకైక పుత్రిక చిట్టి తల్లి బస్సు. ఓహో, సరే డీటెయిల్స్ చెప్తాను, రాసుకో. సారీ బస్సు, పుస్తకం మర్చిపోయాను. ఇలాంటి సమయంలో అలాంటి పనులు చేస్తే ఎలా? ఏదో చిత్తకాయ మీద రాసుకో. ఆ బైనాక్యులర్ చుట్టూ. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం గుళిక లేక 590 భై. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. బైనాక్యులర్స్ లో కూడా డీటెయిల్స్ తెలియడం లేదే. ఐడియా, నువ్వు ఇక్కడే రాసుకుంటూ ఉండు, నేను అక్కడికి వెళ్తాను. ప్రసన్నాంజనేయం. కళ్ళు కనపట్టాలా? క్షమించదమ్మా, నేను గుడ్డివాడిని. అయ్యయ్యో, మీరు గుడ్డివారా? కళ్ళెప్పుడు పోయాయి? నేను పుట్టుకతోనే గుడ్డివాడిని, అందుకే ఆడవాళ్ళెవరో మగవాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఇంతకీ మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ అమ్మా? నేను ఆడపిల్లని, చిట్టి తల్లిని. నాకింకా పెళ్లి కాలేదు. అలాగా, మీ బట్టలు తడిసిపోయినట్టున్నాయి, మార్చుకోండమ్మా. పొడి బట్టలు తెచ్చుకోలేదుగా, ఈ తడి బట్టలు పిండుకొని ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగాలి. అయితే పిండుకోండమ్మా. అలాగే. ఎంత లక్కీ ఫెలో బస్సు, ఆ లక్కు నాకెప్పుడో. ₹2 నోట్ పడిపోయింది, తీసుకోండమ్మా. అలాగే. ఏమండి గుడ్డివాడు గారు, మీరు నిజంగా గుడ్డివారేనా? ఎవరమ్మా? ఎక్కడి నుంచి? నేను నిజంగానే గుడ్డివాడినమ్మా. మీరు నిజంగా గుడ్డివారైతే నోటు కింద పడిందని మీకెలా తెలిసింది? అవునండి, మీకెలా కనిపించింది? దొరికిపోయావు బస్సు. అది అది మేం గుడ్డివాడం కదండి, కళ్ళు కనిపించకపోయినా చెవులు బాగా వినిపిస్తాయి. చీవ చిటుక్కుమంటే చాలు ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది. అందుకని ఆ నోటు పడిన శబ్దం విని చెప్పాను. చూసావా మరి? నువ్వు పిచ్చుకు ఇవి ఉండవే. మీరు నిజంగా గుడ్డివారంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదండి. మీకు ఎలా నమ్మకం కలిగించమంటారమ్మా? అటు చూడండి, ఆ చెరువు మధ్యనున్న మండపం మీకు కనిపిస్తోందా? కనిపిస్తుంది. చూసారా, మీకు కళ్ళున్నాయి కాబట్టి ఆ మండపం మీకు కనిపిస్తోంది. కానీ నేను గుడ్డివాణ్ణి కదా, అందుకని నాకు ఏమీ కనిపించడం లేదు. పాపం. నువ్వు నిజంగా గుడ్డివాడివి అయితే నీకు ఆ మండపం ఎలా కనిపించిందిరా దొంగ వెధవ? అయ్యయ్యో, గుడ్డివాడి గారు, ఏమండి ఏమండి? ఏమే వెళ్ళిపోతున్నాడే? పోతే పోని, దొంగ సచ్చినోడు. అయితే అతను గుడ్డివాడు కాదంటావా? నీకింకా అర్థం కాలేదా? అయినా చెరువులో స్నానాలేమిటి? ఇలా స్నానం చేసి ఆ గుడి చుట్టూ తిరిగితే దొండ పండంటి మొగుడొస్తాడు. నీ పిచ్చి గాని, ఇలా తడి బట్టలతో గుడి చుట్టూ తిరిగితే మొగుడు కాదు, ఇలాంటి గుడ్డివాళ్లే దొరుకుతారు. ఇంటికి పో. గిలి 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 గిలి. ఇంతకాలం నేను నీకోసం ఎదురు చూస్తుండేదాన్ని, కానీ ఇన్నాళ్ళకి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట. దారి తెలియనప్పుడు, దిక్కు తోచనప్పుడు మనిషికి ఎదురు తినడు తప్ప. అరే, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి లతగారు. ఏమిటా పిలుపు? ఇవాళ పిలుపు మారింది, అలవాట్లు మారాయి. కొన్ని రోజుల నుంచి నీ ప్రవర్తనే మారిపోయింది. ఏమిటి మార్పు? మనిషి మారినప్పుడు మార్పు సహజం. అంటే నువ్వు నా గోపివి కాదా? అవునని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను, కాదంటే మీరు భరించలేరు. అయితే నువ్వెవరు? గోపి కాదు. కాదా? మరి నువ్వు? అదే రూపంలో ఉన్న మరో మనిషిని. నా పేరు రాజా. రాజా, నువ్వు నా గోపివి కాకపోతే నా గోపి ఏమయ్యాడు? ఎక్కడున్నాడు చెప్పు. గోపి లేడు, మనకిక రాడు. ఎందుకు రాడు? ఏం చేస్తావు? నా గోపిని ఏం చేస్తావు చెప్పు. క్రమంగా మీకు అన్ని విషయాలు చెప్తాను, తొందరపడకండి. నో, నాకిప్పుడే చెప్పాలి. గోపి ఏమయ్యాడు? గోపిలా నటిస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. టెల్ మీ, నా గోపిని ఏం చేస్తావు? మీరు చాలా ఆవేశంలో ఉన్నారు, నేను చెప్పేది నిదానంగా వినండి. లతగారు, నా దగ్గరికి రాకు. నువ్వే నా గోపిని మానించేసి నాటపోతున్నావు. నేను చెప్పేది వినండి. గోపి ఏమయ్యాడో నువ్వు నిజం చెప్పకపోతే ఐ డోంట్ స్పేర్ యూ. నేను చెప్పేది వినండి. నేను విన్ను. ఈ విషయం ఇప్పుడే మా నాన్నగారితో చెప్పి నేను జైల్లో పెట్టిస్తాను. లతగారు, ఇంకేం మాట్లాడద్దు. నా గోపి ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను.
చచ్చిపోయిన గోపిగడి బతికొస్తామేంట్రా? నార్మండే ఎదవ తొత్తు కొడుకులారా, మీ చేతుల మీదుగా మీరు చంపేసి నా కళ్ళ ముందు గోతులో కప్పెట్టేసిన మనిషి బతికొంటమేంటి? మిమ్మల్ని చంపమేంట్రా? అదే మాకు అర్థం కావట్లేదండి. అంటే ఆ గోపీని పోలిన మరో మనిషి ఈ ఊళ్ళోకి దిగబడ్డాడు అన్నమాట. మేము మొదట్లో అలాగే అనుకున్నామండి. కానీ ఈడు మాత్రం నేనే గోపిని మీరు చంపేసిన తర్వాత అనూపురితో బయటకు వచ్చానంటున్నాడండి. చాలా విచిత్రంగా ఉంది. అన్నట్టు కప్పెట్టిన గోతిని తవ్వి చూసారా? చూసామండి. గోపిగడి శవం అందులోనే ఉందా? అక్కడే ఉందండి. జాగ్రత్తగా చూసారా? అందరం కలిసే చూసామండి. అంటే శవంలో ఉండి మరో శాల్తీ పుట్టుకొచ్చి నేనే ఆ గోపిని అంటున్నాడంటే వీడెవడో మనకంటే కిలాడి రామస్వామిలో ఉన్నాడండి. వాడిని అలా వదిలేయకూడదండి. మీరు ఊ అంటే ఆడేసినట్టే ఈండి వేసేస్తామండి. తొందరపడి మీరు అట్లాంటి ప్రోగ్రాం పెట్టుకోకండి. ఆడి వెనక ముందు హిస్టరీ ఏంటో, అసలు ఆడు నాతో ఏ ప్రోగ్రాం పెట్టుకుని తనే గోపిగా అంటున్నాడో కూపీ లాగుదాం. మీరు వెళ్ళండి. లతమ్మా, సీతమ్మా, ఏడవకమ్మా, ఏడవ. ఏడ్చి మాత్రం ప్రయోజనం ఉంది. నాకంతా తెలుసమ్మా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఎన్ని దారుణాలైనా చేయగలరని మీ అమ్మగారు చనిపోయినప్పుడే నాకు అర్థమైందమ్మా. అంటే మా అమ్మను కూడా మా నాన్నగారు చెప్పారా? చంపడం అంటే ఏ కత్తితోనో పొడిచి చంపలేదమ్మా. నిజానికి ఈ ఆస్తి అంతా మీ అమ్మగారిదే. మీ నాన్నగారు ఆవిడ్ని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత తెలిసింది ఆయనకు చాలా మంది స్త్రీలతో అక్రమ సంబంధాలున్నాయని. అయినా మీ అమ్మగారు వాటి గురించి పట్టించుకునేవారు కాదు. అప్పటికి నీకు 4 ఏళ్ల వయసు. ఒకనాడు సంతకం పెట్టు. నేను సంతకం పెట్టను. మీరు నన్ను చిత్రవద చేసినా సరే, చంపినా సరే, ఈ ఆస్తి మీ పేర రాయను. నేను నీ మొగుణ్ణి. సంతకం పెట్టక తప్పదు. అలా రాసిన మరుక్షణం ఈ ఆస్తి అవస్తూ ఏ బజారు మనిషికి మీరు దారపోస్తారో నాకు బాగా అమ్మాయి! ఏమే సంతకం పెట్టవా? పెట్టను, పెట్టవా? పెట్టను. ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆస్తి తనకు దక్కనివ్వటం లేదని తెలిసిన మీ నాన్నగారు సీతాదేవి లాంటి మీ అమ్మగారి మీద ఏ భర్త వేయకూడని అపనింద వేశారు. ఏమిటది? పతివ్రతల పోజెట్టి ఏడిస్తే నువ్వు మంచిదానం అనుకోని సావిత్రి. ఈడితో సంబంధం పెట్టుకున్న పరువు ప్రతిష్టలకి ఎసపెడితే నేను ఊరుకోను. ఆశంతా నా పేరు రాసేసి ఈడితో లెగిసిపోయే ప్రోగ్రాం పెట్టుకో. లేదు నాతోనే కాపురం చెయ్యాలనుకుంటే ఆశంతా నా పేరును రాసి నువ్వు చేసిన తప్పుని కడుపులో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతాను. ఏమంటావు? మీరు నా మీద నింద వేసినా సరే, నిలువున చంపేసినా సరే, నేను మాత్రం ఈ ఆస్తి మీ పేద రాయను, రాయను. రాసి దీనికి అన్యాయం చేయలేను. ఎంత మొండికేశావు నిన్ను. ఆ బాధలు భరించలేక మీ అమ్మగారు ఆస్తంతా నీ పేరును రాయించారు. నీ పెళ్ళయ్యే వరకు మీ నాన్నగారు కేవలం దానికి సంరక్షకులుగా ఉండేట్టు, నీ పెళ్ళయిన తర్వాత నీకు నీ భర్తకు మాత్రమే చెందేట్టుగా రాయించారు. ఆ రోజు పిచ్చి పిచ్చి అక్కడాయి పక్క తలుపుతాను. తలుపు తీనే అయితే చేసుకోవద్దమ్మా. పాప దిక్కులేంది అయిపోతుందమ్మా. అలా మంటల్లో కాలిపోతున్నా మీ అమ్మగారిని నేను రక్షించుకోలేకపోయా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఇంకా ఎన్ని ఘోరాలైనా చేయగలరా? మరి నిన్ను నువ్వెలా కాపాడుకుంటావో ఏమో. తండ్రే కన్న బిడ్డని చంపే కిరాతకుడైతే ఆ బిడ్డ గతి ఏం కావాలి?
ఏమండి ఏమండి ఏమిటమ్మా? ఈయనెవరో మీకు తెలుసా? తెలుసమ్మా, అసలు పేరు రాజా. ఇహ నుంచి వీడే నా బిడ్డ. అంటే గోపి చనిపోయిన విషయం తెలుసు. ఎవరు చంపారో తెలుసా? ఎవరో రౌడీలు చంపారట. ఆ రౌడీల చేత చంపించింది ఎవరో తెలుసా? తెలీదమ్మా. మా నాన్న. మీ నాన్న? అవును, మా నాన్నే నన్ను ప్రేమించిన నేరానికి గోపిని చంపించాడు. ఆస్తి తన పేరు రాయలేదని మా అమ్మని చిత్రహింసలు పెట్టి చనిపోయేలా చేశాడు. ఈ విషయాలని నాకు ఇప్పుడే తెలిసాయి. నిన్న మీరు గోపి కాదని నిజం చెప్పినప్పుడు ఆవేశపడ్డానే తప్ప మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. క్షమించండి. నా ప్రాణానికి ప్రాణమైన నా గోపిని, నా కన్న తల్లిని నాకు కాకుండా చేసిన మా నాన్నని ఊరికే వదలకూడదు. నిజమే, అలాంటి నరరూప రాక్షసుడికి తగిన శాస్తి జరగాలి. మా నాన్నకి సరైన గుణపాఠం నేర్పడానికి నాకు సహాయపడతానని మాట ఇవ్వండి. రక్తం రుచి మరిగిన పులి ఊరు మీద పడి మనుషులను తింటుంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు లేని ఊరుకుంటే ఆ ఊరే శ్మశానం అవుతుంది. ఎవరో ఒకళ్ళు తిరగబడాలి, ఆ పేడను విరగడి చేయాలి. సహాయం చేస్తానని మాట ఇవ్వు బాబు. బస్సు, వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా, మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించేదేమిటి బస్సు? ఇదే మంచి సమయమని మనం వస్తే మన్ని నిరుత్సాహపరుస్తుందేమిరా ఈ స్త్రీ. ఏ గుడ్డివాడు గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకేనా? బస్సు బస్సు, డైరెక్ట్ గా పాయింట్ వచ్చే బస్సు, లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. చూడు చిట్టి తల్లి, నేను మంచి మూడ్లో ఉన్నాను, నువ్వు రాసుకో. ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ. నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ. రెండవసారి కూడా స్త్రీ. ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీ. ముచ్చటగా మూడవసారి కూడా స్త్రీయే. కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ. ఈ స్త్రీ. కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు, శంకిని జాతి స్త్రీ అని వీడు. ఇద్దరు వాదించుకున్నాం, ఇక్కడికి వచ్చాం. ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా? ఆగు బస్సు, లేక శంఖిని జాతి స్త్రీవా? నేను ఏ జాతి స్త్రీనో నాకెలా తెలుస్తుంది? పాయింట్ బస్సు. నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసరికాయంత పుట్టుమచ్చుంటుంది. ఆగండి. నువ్వు ఆగు. అవును, ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతేనా? మచ్చ నా బొంద. ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, మన గ్రంథంలో రాసుకోవచ్చు. ఓకే ఓకే. గుళిక 612 ఉందా? కనబడిందా? ఉంది. 10 పైసలంత లేదు గాని 5 పైసలంత ఉంది. ఒరేయ్, సగం నేనే గెలిచాను. కాదు బస్సు, ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే. ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయ అంత పుట్టుమచ్చుంటుంది, కావాలంటే చూసుకో బస్సు. ఆగండి. ఐడియా ఎలా ఉంది బస్సు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అందాల్ని కింద నుంచి పైదాకా చూడొచ్చు. కెమెరా రెడీ చేశాను, దొరకగానే నొక్కేస్తాను. గుళిక 613. చూసుకుంటారా? ఇదేమిటి? అక్కడ పుట్టు మచ్చ లేదుగా. నీకెలా తెలుసు చెట్టి తల్లి? రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా. ఇప్పుడు చెప్పండి, నేను శంకిని జాతి స్త్రీనా, అశ్విని జాతి స్త్రీనా? ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే, అంటే నా స్త్రీ అన్నమాట. అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి. ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను, అప్పుడే పాలు కూడా ఉండవు. అది కదండి. ఆ సంగతి నీకు తెలుసు కదా. నాకు వినబడదు, కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. పెద్ద సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నానా నానా, నేను అశ్విని జాతి స్త్రీని. అశ్విన్ ఎవడు చెప్పాడు? గుడ్డివాడు గారు చెప్పారు. ఎవడా గుడ్డివాడు గారు? ఇందాక వచ్చారుగా. ఎందుకో తెలుసా? ఎందుకు? అందుకే. కొంప తీసి వాడు నువ్వు గిరిగిలా గిరిగిలు కూడా తప్పేస్తున్నాడు కాలం. తప్పు కాదండి అయ్యా. నమస్కారం. అయ్యగారు, అయ్యగారు ఒక్కసారి అటువైపు చూడండి.
నమస్కారం మాస్టారు. అదేమిటి నాన్న, ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు మాస్టర్ని ఎలా చూస్తున్నావు? ఏ మాస్టారు, 4 రోజుల నుంచి పాఠాలు చెప్పడానికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు? మా చెల్లి పెళ్లి దగ్గర పడింది కదా, బట్టలు కొనడానికి పట్నం వెళ్ళాను. క్షమించండి, మీకు చెప్పకుండా 4 రోజులు మానేశాను. కావాలంటే ఆ 4 రోజులు జీతం కట్ చేసేయండి. అవే మాటలండి. 4 రోజులు రానందుకు ఈ రోజు నుంచి 2 పూట్ల పాఠాలు చెప్పేస్తే అదే చెల్లిపోతుంది కదా. ఏనన్నా? అలాగే అలాగే. ఈ ఐడియా బాగుంది. మరి పాఠం ఆరంభిద్దామా? ఓయ్ రండి. పాఠం నేర్పిస్తాను. అదేమిటి బావా, చచ్చిపోయిన గోపి దెయ్యమై తిరిగి వచ్చాడు అనుకుంటున్నావా? చచ్చిపోవడం ఏంటి? అవన్నీ మన ఫ్యామిలీ అఫైర్స్ అనుకో. ఇంతకీ కొత్తగా పుట్టుకొచ్చిన ఈ గోపి ఎవడా అని. అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వెవడివి అని వాడిని అడిగేస్తే నేను పలానా ఓండని చెప్పడానికి ఆడు నీలాంటి ఎదవ కాదు. దీనికి ఏదో స్పెషల్ ప్రోగ్రామే ఎట్టుకోవాలి. ఆలోచిద్దాం ఆలోచిద్దాం. అంతే కదా మాస్టారు? అంతే. బిగినింగ్ లో కొంచెం తగ్గించి, చివర్లో కొంచెం లాగి, మధ్యలో కాస్త తేలిస్తే సరిపోతుంది. సంగీతం నేర్పడం అంటే తాపీ మేస్త్రిలాగా లాగడం, మెత్తడం, సరిపెట్టడం కాదయ్యా. రాగయుక్తంగాను లయబద్ధంగాను పాడాలి. అవును మేస్టారు, ఇంతకీ మీరు చెప్పేది కర్కాటక సంగీతమేనా? కర్కాటక సంగీతం కాదు, కర్ణాటక సంగీతం. కర్ణాటక ఒరిజినల్ నేమ్ కర్కాటక కాదు బస్సు, ఇది పాకిస్తానీ సంగీతం లాగుంది. అబ్బా, పాకిస్తానీ కాదు, హిందుస్థానీ సంగీతం. ఏదో ఒక స్థానం. మాస్టరు, మీరు ఏదన్నా పాడితే ఇందామని అందరం ప్రోగ్రాం పెట్టుకుని వచ్చాం. పాడండి. పాడాలనే ఉంది, కానీ పట్నం వెళ్ళొచ్చిన తర్వాత నా గొంతు ఏడ్చింది. గొంతుదే ఉందిలేండి. మా చెవులు తుప్పొదిలి పెట్టట్టు ఓ పాట అందుకోండి. అందుకోమంటారా? ఇప్పుడు తుప్పొదిలిపోయిందా? వదిలిపోయింది వదిలిపోయింది. ఆ లింగరాజుకు మన పొలం అయితే తాకట్టు పెట్టాం గాని డబ్బు చేతికి అందనే లేదు. నువ్వు కాఫీ తాగు బాబు. కట్నం డబ్బు ముందుగా ఇస్తే గాని ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. నువ్వేం బాధపడకమ్మా, నే పట్నం వెళ్ళి డబ్బు తీసుకొస్తా. ఎలా తెస్తావు బాబు? 100, 200 వాళ్ళకి కట్నంగా ఇవ్వాల్సిందే 20,000. 20,000 సంపాదించడం నాకు పెద్ద పనేం కదమ్మా. డబ్బున్న వాళ్ళ ఇనపెట్లో అంతకంటే ఎక్కువ మొత్తాలే ఉంటాయి. అంటే నువ్వు మళ్ళీ రాజావైపోతావా? అంతకంటే వేరే మార్గం లేదమ్మా. వద్దు బాబు, వద్దు. మళ్ళీ నువ్వు పాత జీవితంలోకి వెళ్ళొద్దు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు మాత్రం తొందరపడకు. ఎవరు బాబు? శ్రీహరిమూర్తి గారు. మీరా? ఏమిటిది? లక్ష్మి, ఇవాళ తన అంతర్తాన్ని ఇంటికి నడిచి వచ్చే ప్రోగ్రాం పెట్టుకుంది, వచ్చేసింది. తీసుకో. డబ్బు కావాలని మిమ్మల్ని నేనే అడగలేదే. నువ్వు నన్ను అడగకపోయినా నువ్వు నా గుండెకాయలాంటోడువయ్యా. నీకు సాయం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాను. తీసుకో. అంటే నాకు దానం ఇస్తున్నారా? నువ్వు దానికి ఏం పేరు పెట్టినా అది డబ్బు కాకామానదు, దానివల్ల నీ అవసరం తీరకామానదు. తీసుకో. ధనవంతుల దగ్గర దానం పట్టి నా చెల్లెలకు పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు. డబ్బే సంపాదించాలంటే ఇంతకంటే దగ్గరదారులు చాలా ఉన్నాయి. అవి నాకు అక్కర్లేదు. నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. నా మాట తీసుకో. అయ్యగారు చెప్పిన తర్వాత అంతే, లేకపోతే సరస్తమ్మా, అబ్బాయి డబ్బు విలువ తెలియకుండా మాట్లాడుతున్నాడు. వాడికి డబ్బు విలువ తెలియకపోయినా వ్యక్తిత్వాల విలువ తెలుసుకునే మాట్లాడుతున్నాడు శ్రీహరిమూర్తి గారు. అది కాదమ్మా. చూడండి, ఈ ఇంట్లో వాడి మాట వేరు, నా మాట వేరు కాదు. దానం ఇచ్చి గొప్పవాళ్ళు అనిపించుకోవాలని మీరనుకున్నా దాన్ని తీసుకునే దౌర్భాగ్యం మాకింకా పట్టలేదు. అంతేనా? మా అన్నయ్య చెప్తే అంతే, లేకపోతే అయితే సర్లేండి. ఇక మీరు వెళితే బాగుంటుంది. సరే పదండ్రా. నేను ఆ డబ్బు తిరస్కరించి తప్పు చేశానమ్మా. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో, వెళ్ళి ఆడుకోరా.
కాదు బాబు, నువ్వు నా రక్తం పంచుకోకపోయినా నా ఆత్మాభిమానాన్ని పంచుకున్నావు. ఈ ఆత్మాభిమానం మన విలువల్ని కాపాడుతుందే కానీ లక్ష్మి పెళ్లి జరిపించలేదు. అనుకున్న టైంకి వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే మన మర్యాద మనం కాపాడుకోలేం. ఏదో మార్గం ఆలోచించాలి. ఏమైందిరా? అందరూ కలిసికట్టుగా ఏడు ప్రోగ్రాం పెట్టుకున్నారు. పొద్దున్నే మా అక్క నేను గుడికెళ్ళా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొద్దున్నుంచి ఏడిసే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. ఏమైంది? ఏమైంది అని అడుగుతున్నారా? అడక్కపోతే ఎట్ట తెలుస్తుంది? రంజని నా శివరంజని అని. రంజని శివరంజని అని ఇక్కడ బాగానే పిలుస్తారు. అక్కడ అందరూ ఏమమ్మా మూర్తి గారి కూతురు బెళ్ళలో మీ తమ్ముడి చేత ఎప్పుడు తాళి కట్టిస్తావు అని అడిగితే నాకు తల కొట్టేసినంత పని అయింది. ఎవడో చచ్చినట్ట సోకాలేట్రా? మీ బతుకున్నా చచ్చినట్టే బావగారు. ఎదవడైలాగు చెప్పకో. అలా చెప్పొద్దు అన్నారు కాబట్టి నాలో ఎన్నో రహస్యాలు దాచుకున్నాను. ఏంటే నువ్వు దాచుకుంది? నిప్పులాంటి నిజాలు బావగారు. నిజాలా? ఆ గోపిగాడిని మామిడి తోటకు పిలిపించి చంపి అక్కడే పాత పెట్టించారు. ఇది నిజం కాదా? ఈ నిజాన్ని గుండెల్లో దాచుకుని మా బాస్ రోజు కాలిపోతున్నాడు. ఇది నిజం కాదా? ఇప్పుడున్న వాడు గోపి కాదని తెలుసు కూడా డబ్బు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇది నిజం కాదా? ఇలాంటి నిజాల మంటల్లో పడి రోజు మేము తగలడిపోతున్నాం. ఇది నిజం కాదా? అంటే నన్ను మీరు బాగా ఫాలో అయ్యే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. మీ ఆలనా పాలనా చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని వాళ్ళను మీకు నీడలాగా వెంటాడమని, ఎవరైనా మీకు నష్టం చేయబోతే అడ్డుకోమని నేనే చెప్పాను. తప్పంటారా? చెప్పండి. ఇదంతా మీ మీద నాకున్న ప్రేమతో చేశానే కాని స్వార్థంతో కాదు. అది కాదే, ఈ కొత్తగా వచ్చిన వాడితో పోటీపడి మీరు ఓడిపోతారనే మా బాధ. అందుకే కడువెడి దుఃఖం కడుపులో దాచుకుని 4 కన్నీటి చుక్కలు రాలుస్తున్నావు. నేను ఓడిపోవటమేంటే? ఈ శ్రీగరిమూర్తి ఎప్పుడు ఓడిపోడు, గుర్తుంచుకోవే శివరంజని. వాడిని డబ్బుతో కట్టేద్దాం అనుకున్నావు, కానీ వాడు డబ్బు తీసుకోకుండా ఇప్పుడు సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడు. అక్కడ వాడు నెగితే వాడు కావాల్సిన 20,000 వచ్చేస్తాయి. అప్పుడు వాడు గెలిచినట్టు కాదా? సైకిల్ పందెంలోనా? డ్రైవర్ కారాపు. ఏమండి ఏమండి, మీరు నాతో రావాలి. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎక్కడికి? మీ గోపి సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడండి. ఆ పందాల్లో ఎంతో మంది కాళ్ళు విరగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. పదండి, మనం వెంటనే ఆపు చేద్దాం. పదమ్మా, రండి. ఆడు 27 రూపాయలు సంపాదించడానికి సైకిల్ పందెంలో పాల్గొనే ప్రోగ్రాం పెట్టుకున్నాడు కనుక మనం ఆ ప్రోగ్రామ్ పూర్తిగా జరగనివ్వకూడదు. రే కత్తే, నువ్వు ఇంకోడు సైకిల్ అట్టుకుని ఆ పందెంలో జ్వరపడిపోండి. ఆడు కనవరకు చేరకూడదు, పందెంలో నెగ్గకూడదు. అయ్యగారు చెప్పిన తర్వాత అంతే. ఆ పని నాకు వదిలేండి, చూసుకుంటా కదా. ఎక్కడ కాదు అక్కడ. స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో ప్రప్రథమంగా జరిగే అఖిలాంధ్ర సైకిల్ పోటీలు తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు స్వాగతం. మీరందరూ ఇక్కడికి వచ్చింది నన్ను పందెంలో పాల్గొవద్దని చెప్పడానికి కాదు, డబ్బు కోసం మీరు ఈ పందెంలో పాల్గొవలసిన అవసరం లేదని చెప్పడం కోసం. ఈ రోజుల్లో డబ్బు వేరు, జీవితం వేరు కాదు లత గారు. డబ్బు లేకపోతే మనిషికి మనుగడే లేదు. మీకెంత డబ్బు కావాలో చెప్పండి, నేనిస్తాను. దానం ఇచ్చే గొప్పతనం మీకున్నా అది తీసుకునే దౌర్భాగ్యం మాకు ఇంకా పట్టలేదు. అంతే కదమ్మా? నేనిచ్చే డబ్బు దానం ఎలా అవుతుంది? మీరైనా ఆయన ఈ పందెంలో పాల్గొనేందుకు వీల్లేదని చెప్పండి. లక్ష్మి పెళ్లికి కావాల్సిన కట్నం కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పండి. వాడికి నేనేం చెప్పగలనమ్మా? తల్లిగా మీరాయన్ని ఈ పందెంలో పాల్గొవద్దని అడగలేరా? అడగాల్సింది వాణ్ణి కాదమ్మా, మా జీవితాలతో నాటకం ఆడుతున్న ఆ దేవుణ్ణి. అనేక ఊర్లలో జరిగిన ప్రాథమిక పోటీల్లో గెలుపొంది ఫైనల్స్ చేరిన విజేతలకు ఇదే మా స్వాగతం. ఎక్కడున్నావు బాబు? ఎప్పుడు వస్తావు బాబు? అఖిలాంధ్ర సైకిల్ పోటీల్లో విజేత గోపి. అమ్మ నా కొంచెం రే బైరాగి సన్నాసి పారండిరా, బేగ పారండి. ఏటనేది? రే పేపర్లో ఈ ఫోటో ఏంటో చూడరా.
ఈడు మన రాజాగారు నాగున్నాడు ఇటు. నాగా ఉండడం ఏంట్రా గుడ్డినాయాల అడు మన రాజాగాడే. ఆ ఏళ పోలీసు మెడకరి చేసి పారిపోయినోడు ఇవాళ పేపర్లో ఊపడ్డాడు. ఇది మెళ్ళో దండా అది చూస్తుంటే కొంపదీసి ఏరియాకు ఎమ్మెల్యేని చేసేయలేదు. కేడిగా నీ ఎమ్మెల్యేని చేయటం ఏంటి? ఎవడో నువ్వు మంచోడిని ఎన్నుకుంటే ఆడు పదవిలోకి వెళ్ళాక కేడీగాడిలాగా తయారవుతున్నాడని, ఈసారి కేడీగాడికి పదవి ఇస్తే ఆడు మంచోడవుతాడేమో చూద్దామని సరదాగా చిన్న ట్రైల్ వేసి ఉంటా. ఈ పేపర్ చూసి ఈ డెకరేషన్ ఎందుకు చేశారో చెప్పరోయ్. ఈ సైకిల్ పందాల్లో 20 ఏళ్ళు గెలిచాడంట గురు. ఈడి పేరు గోపేనేశ్వరెడ్డి. ఊరికో పేరు మార్చుకోవడం మనకు అలవాటే కదరా. ఆడ ఊరెళ్ళి మన కొత్త ముట్ట ఇచ్చాడు కావాల. ఎందుకు కొట్టానో తెలుసా? ఆడు నీలాంటి ఎదవ కాదు. ఆయన్ని చిన్నప్పటి నుంచి పెంచాను. నాకు తెలిసిన దొంగతనాల్ని నేర్పాను. ఈ ఏరియా మొత్తాన్ని కేడీగాని చేశాను. అదాడు మర్చిపోయి పారిపోనాడు. మరిసిపోతే రుద్రయ్య ఊరుకుంటాడా? ఒరేయ్, ఇంతకీ ఆడు ఏ ఊర్లో ఉన్నాడని రాశారా? వెంకటాపురం గురు. వెంకటాపురం. గెలుపొందిన గోపి పేరు మార్చుకుని వీడెక్కడికి చేరాడా? డ్రైవర్ పోనీ జీప్. లతా, నీ తలరాత లతా, నా తలరాత. లతా, ఆగిపో బస్సు. నేను ఆగలేను. ఆగక తప్పదు బస్సు. ఎందుకు? ఎదురుగా డేంజర్ లైట్. ఎక్కడ? అక్కడ. మీరు నన్ను దగ్గరగా తీసుకొని కాస్త నవ్వుతూ మాట్లాడండి. ఏ ఎందుకు? ఆ మన్మధరావు వాళ్ళు నా వెంటపడుతున్నారు. నేను గోపిని ప్రేమించానని వాళ్ళకి తెలుసు. మీరే గోపిని వాళ్ళు నమ్మేలా మనం నటిస్తే వాళ్ళు ఇంకా నా వెంటపడరు. అప్ప చెయ్యండి. వాళ్ళు ఇంకా మన వైపే చూస్తున్నారా? మనసు ఉన్నదెందుకు, బాధపడేటందుకు, రెండవకు బాధపడుట ఎందుకు, మూడవకు మనిషి అయినందుకు. వెళ్ళిపోయారా? లింగు లింగు బసు బసు. వెళ్ళిపోయారు. అమ్మయ్యా, పదండి. మీ అమ్మగారిని చూసి చాలా రోజులైంది. పదండి, మీ ఇంటికి వెళదాం. అలాగే. అమ్మ నా కొంచెం బాగున్నావురా రాజాదొరా? వీళ్ళెవరు? మావెవరు అంటే నా పాత మిత్రులు. కాసేపు మాట్లాడొస్తాను, నువ్వు నడుస్తుండు. పర్వాలేదు, నేను ఉంటాను. ఏం ప్రమాదం లేదు, నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. గొప్పింటి సిలకనే పట్టేసినావు. ఇంతకీ ఎవరి పిల్ల ఏంటి? అది నీకు అనవసరం. నాకనవసరం ఏంటి? నాకనవసరం అనుకుంటే నిన్ను అనాథాశ్రమం తీసుకొస్తానా? పెంచి పెద్ద చేస్తానా? నేను ఇంత గొప్ప కేడీగాని చేస్తానా? నా పాత జీవితానికి స్వస్తి చెప్పాను. ఇక మీకు నాకు సంబంధం లేదు. ఏంటి అవును, సంబంధం లేదు అని టుప్పుని తెప్పేస్తానంటే దిగిపోద్దేటి? దిక్కులేని మీ నలుగురిని ఎందుకు పెంచి పెద్ద చేశాను? మీ నలుగురికి 4 దిక్కులు ఇద్దామని కాదా? తూర్పు నొకడు, పడవరు నొకడు, ఉత్తరానొకడు, దక్షిణానొకడు, నలుగురు 4 వైపుల ఓహో చేస్తా ఉంటే నా నాయిగా సెంటర్లో కూకుని తిందామని కదా. మరి ఇప్పుడు నా ఆశల్ని టుప్పుని తెంపేస్తానంటే నా నూరుకుంటానేటి? ఊరుకోకపోతే ఏం చేస్తావు? నానేటి చేస్తాను, ఏటైనా చేస్తే వాళ్ళు చేస్తారంతే. రాజా అక్కడే ఆగిపో. అమ్మ నా కొంచెం పోలీసులు ఇక్కడికి వచ్చేసినారేటి? మనం వచ్చినామని పసిగట్టేసినారేటి? పారెళ్ళిపోతాం పదరులే. అమ్మా, అన్నయ్య, అమ్మా, ఏమిటి బాబు? అమ్మా, ఏమైందిరా? ఏమిటా కంగారు? నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. పోలీసులా? అవునమ్మా, నేను వెంటనే తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్తావు అన్నయ్య? నేను మళ్ళీ ఇక్కడికి రావాలంటే పారిపోక తప్పదు. వస్తానమ్మా. అన్నయ్య, 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 ఆగరా. అన్నయ్య, అన్నయ్య, ఈసారి నువ్వు మా నుంచి తప్పించుకోలే. అరెస్ట్ చేయం. ఆగండి బాబు, మా గోపిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీడి పేరు గోపి కాదు, రాజా. వీడో కేడీ నెంబర్ 1. మేము జైలుకి తీసుకెళ్తుంటే తప్పించుకు పారిపోయాడు. వీడు నా బిడ్డ బాబు. మీరు వీడిని చూసి ఎవరో అనుకుని పొరపడుతున్నారు. అవునండి, ఇతను మా అన్నయ్య. ఈ ఊళ్ళో టీచర్ గా పనిచేస్తున్నాడు. మా అన్నయ్య దొంగంటారేమిటండి? మీకు బుద్ధి లేదా సార్? షట్ అప్, కమాన్. వీడిని జీప్ ఎక్కించండి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా పొరపడుతున్నారు. ఈయన పేరు నిజంగా గోపియే. పేరు మార్చుకున్నంత మాత్రాన మనిషి మారిపోతాడా? అది కదండి, ఇతను. ఈ సి మేడం, వీడిని తప్పించడానికి అనవసరంగా మీరు శ్రమ పడకండి. పద తీసుకురా. పడకండి ఎస్ఐ గారు.
మీరెవరు? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారండి? శ్రీ 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 శ్రీహరిమూర్తి గారంటే ఆలమూరు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒకటే మోత కదండి. అంతేకాదండి. ఓ ఆ శ్రీహరిమూర్తి గారా? నమస్కారం సార్. ఇతను మా కస్టడీ నుంచి పారిపోయిన దొంగండి. ఆహా, అక్కడే మీరు దెబ్బతిన్నారు. ఇతగాడి పేరు గోపి, మా ఊళ్ళో లెక్కల మాస్టర్. నాకు సంగీతం కూడా నేర్పిస్తున్నారండి. ఐఎమ్ సారీ, వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడో పెద్ద దొంగ. దొంగోని రచించే ప్రోగ్రాం నాకెందుకండి? ఇతగాడింటో మనుషుల దగ్గర నుంచి ఇలా పుట్టు పూర్వోత్తరాలన్నీ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇతగాడి పేరు గోపి. నో సార్, వీడి పేరు రాజా. వీడో పెద్ద దొంగ. దొంగేనండి. మరి అప్పుడెప్పుడో తప్పిపోయినోడిని ఇన్నేళ్ళు ఎందుకు వదిలేశారు? రెస్ట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకోమనే. ఎప్పటి వరకు ఆచూకి తెలియక. మరి ఇప్పుడు ఎట్ట తెలిసింది? వీడు సైకిల్ పందాల్లో గెలిచినట్టు పేపర్లో ఫోటో వేశారు సార్. మీ పోలీసు వాళ్ళ తెలివితేటలు ఉండబట్టే రాష్ట్రానికి నాయకులు మారినా దేశానికి దరిద్రం పోవట్లేదు. సార్ మీరు కోపం తెచ్చుకునే ప్రోగ్రాం పెట్టుకోకూడదు. అతగా నిజంగా కేడీగాడే అయితే సీక్రెట్ గా ఎక్కడో దాక్కుంటాడు గాని సైకిల్ రేసులో ఎందుకు పాల్గొంటాడు? పేపర్లో ఫోటోలు ఎందుకు వేయించుకుంటాడు? మీతో అరెస్ట్ అయ్యే ప్రోగ్రాం ఎందుకు ఎట్టుకుంటాడండి? అది కాదు సార్, ఆ రాజా కూడా అచ్చం ఎలాగే ఉంటాడు. అది ఇతగాడి తప్పు కాదండి. బాగా ఉన్న పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి ఆడించినట్టుగా కొన్ని మంచి బొమ్మలు ఆ దేవుడు కూడా మళ్ళీ ప్రింట్ గుద్ది కిందకు దోసేసే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఇతగాడి కేసు కూడా అంతేనండి. అంతేనంటారా? అయ్యగారు చెప్పిన తర్వాత అది అంతే. లేకపోతే ఐఎమ్ సారీ సార్, మేము వెళ్ళాం.